నమస్కారం అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు ఏమేంటి, అలాగే మనకి గృహప్రవేశానికి, వివాహానికి ఈ ఆగస్టు 31 రోజుల్లో కూడా మనకి ముహూర్తాలు ఉన్నాయా లేదా, ఉంటే ఏ రోజుల్లో ఉన్నాయనేది తెలుసుకుందాం. ఆగస్టు 2024 సంవత్సరంలో మనకి గృహప్రవేశానికి, వివాహానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ముందుగా 1వ తారీఖు నుంచి చూసుకుంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మనకి ఆషాఢ మాసం అయితే నడుస్తుంది. 4వ తారీఖుతో ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. ఈ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు అయితే మనకి గృహప్రవేశానికి కానీ, వివాహానికి కానీ ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. 5వ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఈ శ్రావణ మాసంలో మనకి పెళ్ళిళ్ళకి, గృహప్రవేశానికి అయితే మనకి ముహూర్తాలు ఉన్నాయండి. అవి ఏమేంటో చూద్దాం. అలాగే ఈ ఆగస్టు నెలలో మనకి శ్రావణ మాసం మొదలవుతుంది కదండి. 16వ తారీఖున వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటాం. దానికన్నా ముందుగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే 19వ తేదీన రాఖీ పూర్ణిమని జరుపుకుంటాం. అలాగే 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని కూడా జరుపుకుంటాము. ఇవన్నీ ఆగస్టు నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు. మరి గృహప్రవేశానికి ఏ రోజులు ముహూర్తాలు ఉన్నాయో చూద్దాం. 5వ తారీఖు శ్రావణ పాడ్యమి, శుద్ధ పాడ్యమి. ఈరోజైతే గృహప్రవేశానికి ముహూర్తం ఉందండి, వివాహానికి అయితే లేదు. తర్వాత ఆగస్టు 7వ తేదీ, ఈరోజు తదియ ఇంకా పుబ్బా నక్షత్రం, బుధవారం. ఈరోజు వివాహానికి అలాగే గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 8వ తేదీ, ఈరోజు గురువారం, అలాగే చవితి ఇంకా ఉత్తరా నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 9వ తేదీ, ఈరోజు పంచమి, హస్తా నక్షత్రం ఇంకా శుక్రవారం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. అలాగే ఆగస్టు 10వ తేదీ, ఈరోజు శనివారం, అలాగే షష్ఠీ తిథి ఇంకా చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 11వ తేదీ, ఈరోజు సప్తమి తిథి ఇంకా స్వాతి నక్షత్రం, ఆదివారం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా ఆగస్టు 13వ తేదీ, ఈరోజు మంగళవారం ఇంకా నవమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 15వ తేదీ, ఈరోజు గురువారం, ఏకాదశి తిథి ఇంకా జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 17వ తేదీ, ఈరోజు త్రయోదశి తిథి ఇంకా పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు శనివారం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అలాగే నిశ్చితార్థం చేసుకోవడానికి కూడా ఈరోజు ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 18వ తేదీ, ఈరోజు ఆదివారం, చతుర్దశి తిథి ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 19వ తేదీ, ఈరోజు సోమవారం ఇంకా పూర్ణిమ తిథి ఇంకా శ్రవణ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా ఆగస్టు 20వ తేదీ, ఈరోజు పాడ్యమి తిథి ఇంకా మంగళవారం, ధనిష్ట నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 22వ తేదీ, గురువారం, తదియా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 23వ తేదీ, చవితి తిథి ఇంకా రేవతి నక్షత్రం. ఈరోజు శుక్రవారం అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 24వ తేదీ, ఈరోజు శనివారం, పంచమి తిథి ఇంకా అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 27వ తేదీ, మంగళవారం, అష్టమి తిథి ఇంకా రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 28వ తేదీ, ఈరోజు వచ్చేసి దశమి, మృగశిర నక్షత్రం. ఈరోజు బుధవారం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. ఇవండి ఆగస్టు 2024 సంవత్సరంలో వివాహానికి, గృహప్రవేశానికి ఉన్నటువంటి ముహూర్తాలు.